కర్నూలులో జరిగిన బస్సు ఇన్సిడెంట్ గురించి అందరికి తెలుసు అనుకుంటా. స్పీడ్‌గా వెళ్తున్న బస్సుపై బైక్‌ను గుద్దడం వల్ల 39 మంది ప్రయాణికులు 18 మంది అక్కడికక్కడే వితిన్ నిమిషాల్లో మాంసం ముద్దలుగా తయారయ్యారు. దీనికి ఎవరిది తప్పని నిందిస్తావు నువ్వు? స్పీడ్‌గా వెళ్తున్న బస్సు డ్రైవర్‌దా? లేకపోతే బస్సుకు అడ్డం వచ్చిన బైక్ నడిపేవానిదా? లేకపోతే విచ్చలవిడిగా ప్రైవేట్ ట్రావెల్స్‌కి అనుమతి ఇచ్చిన గవర్నమెంట్‌దా? లేకపోతే స్పీడ్‌గా వెళ్ళే ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల మనకి ఎప్పటికైనా ఇబ్బంది అని తెలిసి కూడా ప్రయాణిస్తున్న ప్రజల్లా? ఎవరిది? ఇక్కడ ఒకరిది ఇద్దరిది కాదు తప్పు. సిస్టమ్‌లోనే మన ఫెయిల్యూర్ ఉంది. ఇప్పుడు తప్పెవరిదని మనం విశ్లేషించుకుంటూ కూర్చునే బదులు, ఇటువంటిది ఫ్యూచర్‌లో ఇంకోసారి జరక్కోకుండా, ఒకవేళ జరిగినా కూడా ప్రయాణికులు సేఫ్టీగా బయటకొచ్చేటట్లు ఏ విధంగా మెజర్స్ తీసుకుంటే బావుంటదనే దాని గురించి గవర్నమెంట్ అనేది ఆలోచించాలి. గవర్నమెంట్ అని ఎందుకు చెప్తున్నామంటే, నువ్వు నేను మాట్లాడుకొని చెప్తే గనక అలా చేయొచ్చు అని ట్రావెల్స్ చేయరు. గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్‌గా రూల్స్, గైడ్‌లైన్స్ తీసుకొచ్చి, "నీ బస్సు నువ్వు నడుపుతున్నావంటే నువ్వు ఇవి ఫాలో అవ్వు. సేఫ్టీ ఈ విధంగా ఉండాలి. ఏదైనా జరిగితే ఇవి కంపల్సరీ ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. ప్రజా ప్రయాణికులు నువ్వు బయటకి తీసుకురావడానికి నువ్వు ఇద్దరు ఎక్స్ట్రా సిబ్బందిని పెట్టుకొని పోతాండు." ఆ విధంగా ఏదైనా ఒక గైడ్‌లైన్స్ తీసుకురావాలి. సో అన్నిటి గవర్నమెంట్ కూడా ఆలోచించలే. ఎందుకు ఆలోచించది? వాళ్ళు ఎన్నికల్లో ఎలా గెలవాలని చూస్తారు గానీ, ఫ్రీగా ఇస్తేనే నువ్వు నాకు అది ఫ్రీగా, ఇది ఫ్రీగా అని అడుగుతావు గానీ, నాకు ఆ 10,000 రాలే, ఈ 10,000 రాలే గవర్నమెంట్ పథకాల్లో అది ఇది అంటారు కానీ, మాకు ఆ సేఫ్టీ లేదు, ఈ చదువు లేదు, హాస్పిటల్ లేవని ఎవరు మాట్లాడరు. సో అట్లీస్ట్ ఇప్పుడన్నా మన కళ్ళు తెరుచుకుందాం. వాళ్ళు మనకు ఫ్రీగా ఇచ్చి మన బాగోగులు, మన సేఫ్టీని వదిలేస్తున్నారు. రే స్వామి, నువ్వు వాడిచ్చే 10,000కి నీ ప్రాణాలు పోదనుకున్నావురా స్వామి, తెలుసుకోరా భయ్.